ఈడెన్ గార్డెన్ లో అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆర్సీబీ అయితే బోని కొట్టింది. ఆ బోని ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ మొదట వాళ్ళు బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు వాళ్ళు ఆడుతున్న ఆట తీరు మొదటి 10 ఓవర్లు, ఆ తర్వాత మిగతా మ్యాచ్ అంతా కూడా చూసుకుంటే ఆ 10 ఓవర్లు మాత్రం కేకేఆర్ చేతిలో ఉంది. ఆ తర్వాత పూర్తిగా బెంగళూరు లాగేస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే టాస్ గెలిచి బెంగళూరు ఓకే ఫీల్డింగ్ తీసుకుందాం, మేము ఫీల్డింగ్ ట్రై చేద్దాం, ఓకే చేజింగ్లో మాకు చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి అక్కడ సెట్ చేద్దాం అనుకున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. యాజ్ టీజ్ గా ఫస్ట్ ఓవర్లోనే డికాక్ మంచి క్యాచ్ ఇచ్చాడు. అప్పుడే సుహాస్ ఎప్పుడైతే క్యాచ్ డ్రాప్ చేశాడో ఏంటి ఇది అనుకున్న టైంలో అదే ఓవర్లో మళ్ళీ వికెట్ పడడం, డికాక్ అవుట్ కాగానే ఓకే కట్టడి చేయొచ్చు, కాస్త స్లోగానే వికెట్స్ పడే అవకాశం ఉంది. జాస్ హెజిల్వుడ్ కూడా మంచి బంతితో మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు కాబట్టి రాబడతారనుకుంటే ఇక కాదమ్మా, ఇలా కాదు, నేను సిఎస్కేలో ఉన్నప్పుడు బాగా అద్దిరిపోయే పర్ఫార్మెన్స్తో అద్దిరిపోయే రీతిలో భారీ హిట్టింగ్స్ కూడా చేశాను, ఇక్కడ కూడా చేస్తాను అన్నట్టుగా తన కెప్టెన్సీలో ఖచ్చితంగా ఒక హిట్టింగ్ అనేది ఆడాలనే ఉద్దేశంతో ఆడినట్టుగానే ఉంది. రహానే వస్తూనే శుభ్రంగా కొట్టాడు. ఒకవైపు రహానే కొడుతున్నాడు, ఒకవైపు సునీల్ నారాయణ కొడుతున్నారు. ఇంకా ఆపే పరిస్థితి లేదన్నట్టుగా వాళ్ళ పార్ట్నర్షిప్ 100 పార్ట్నర్షిప్ దాటిపోయింది. అప్పటి 10th ఓవర్లో లాస్ట్ బంతికి ఏదైతే సునీల్ నారాయణ రిషిక్కి దొరికిపోయాడో అక్కడి నుంచి కోల్కతా నైట్ రైడర్స్ ఆటతి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే నరేన్ అవుట్ అయ్యాడో నెక్స్ట్ వెంటనే రాగానే ఇక్కడ రహానే అవుట్ కావడం, మళ్ళీ అయ్యర్ అవుట్ కావడం, టక వెంకటేష్ అయ్యర్ అవుట్ కావడం, టక వికెట్స్ పడుతూ ఉండడం అనేది కంటిన్యూస్ గా బ్రేక్లు ఇచ్చారు. మధ్యలో కృణాల్ పాండ్యా, మన ఇస్రుడు కృణాల్ పాండ్యా మామూలుగా ఇస్రలేదయ్యా బాల్. ఒక బంతి ఏకంగా 6 ఫీట్స్ ఉన్నటువంటి వెంకటేష్ అయ్యర్ కి కూడా అది ఒక బౌన్సర్ వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. మనోడు స్పిన్ కాస్త కూడా మంచి ఇసరడం అయితే ఇసురుతున్నాడు. ఆ ఇసరడంలోనే వికెట్స్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా అతనే నిలిచాడంటే అర్థం చేసుకోవచ్చు. అతను తీసినటువంటి కీలకంగా 3 వికెట్లు వెంటనే టపి మన వికెట్స్ తీయడము. సుయాష్ శర్మ కూడా తను భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ లాస్ట్ లో రసూల్ ని అవుట్ చేయడము. ఇక్కడ వికెట్స్ హిట్టింగ్ చేస్తారనుకున్న వాళ్ళందరూ కూడా అవుట్ కావడం, వికెట్స్ వికెట్స్ పడడం అనేది కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ 10 ఓవర్లకి ఆ తర్వాత 10 ఓవర్లకి ఆట మార్చేసి మొదటి 10 ఓవర్లలో వాళ్ళు 100 రన్స్ కొడితే తర్వాత 75 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. ఆ 175 రన్స్ బోర్డు మీద ఏదైతే ఉందో ఓకే చేజింగ్ చేయగలుగుతారా, లేదంటే కాస్త స్పిన్ మాయాజాలం ఉంది, ఆ స్పిన్ మాయాజాలంలో ఇద్దరున్నారు, వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొని ఏ విధంగా కొడతారో ఆర్సీబీ అనే ఆలోచన వచ్చే లోపే వస్తూనే సాల్ట్ మంచిగా ఉప్పేసి కొట్టాడు. మామూలుగా కొట్టలేదు, వస్తూనే బౌండరీతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంకా చుక్కలు చూపిస్తూ కొడుతూనే ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి వేస్తే వరుణ్ని కొట్టాడు, సునీల్ని కొట్టాడు. అసలు వాళ్ళ బౌలర్స్ ని ఎవరిని, హర్షిత్ రాణాని కానీ వైభవ్ని కానీ ఎవరిని వదలలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు శుభ్రంగా కొడుతూ వాళ్ళ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అయిపోయిందో విరాట్ కోహ్లీ నుంచి కూడా వెంటనే స్పాన్సర్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో వెంటనే 2 సిక్స్లు స్ట్రేట్ గా మంచిగా లాంగ్ ఆన్ మీదుగా 2 సిక్స్లు ఎప్పుడైతే పడ్డాయో ఆ సిక్స్లు పడ్డ తర్వాత ఇక విరాట్ కోహ్లీ కూడా ఇక ఎక్కడ తగ్గలేదు. ఇక ఓకే కొట్టేద్దాం అన్నట్టుగా కొడుతూ వచ్చారు. ఎప్పుడైతే మళ్ళీ వరుణ్ చక్రవర్తి ఇక్కడ బ్రేక్ వేశాడో, మొదటి బ్రేక్ ఎప్పుడైతే సాల్ట్ ని హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ చేశాడో అక్కడ కాస్త కంగారు పడింది. వెంటనే వికెట్స్ పడుతున్నాయి, పడికలు వచ్చి కాస్త స్లోగా ఆడి తను అవుట్ అవడం, వికెట్స్ పడుతూ ఉంటే ఓకే ఏంటి అనే స్థితిలో ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళ పట్టిదారు ఎప్పుడైతే వాళ్ళ కెప్టెన్ అయితే లీడ్ లోకి వచ్చాడో తను కూడా శుభ్రంగా మంచి స్ట్రైక్ రేట్ తో విరాట్ కోహ్లీతో కాంబినేషన్ సెట్ చేస్తూ శుభ్రంగా కొట్టాడు. విన్నింగ్ అనేది విరాట్ కోహ్లీ ఫినిష్ చేశాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే కోల్కతా మొదటి 10 ఓవర్ల మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఇంకా భారీ స్కోర్ రావచ్చు. ఎందుకంటే బిగ్ హిట్టర్స్ ఉన్నారు ఇక్కడ. రింకు సింగ్ ఉన్నాడు, రసూల్ ఉన్నాడు, బాగా భారీ స్థాయి హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళు శుభ్రంగా కొడతారు. ఇక్కడ స్పిన్నర్స్ వీళ్ళని ఇబ్బంది పెడతారు అనుకున్నాం, కానీ మ్యాచ్ వన్ సైడ్ లాగేశారని చెప్పొచ్చు. అదేవిధంగా మ్యాచ్ విజయంతో పాటు నెట్ రన్ రేట్ ని కూడా పెంచేసుకున్నారు. ఎందుకంటే 22 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశారు కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కాస్త కవర్ అయిపోయింది. మామూలుగా అయితే ఆర్సీబీ సీజన్ స్టార్టింగ్ లో కాస్త స్లోగా ఆడుతూ ఓడిపోతూ గెలుస్తూ ఆ ఇబ్బంది అయితే పడుతూ ఉంటది. మళ్ళీ చివరిలో అద్భుతంగా ఆడుతుంది. కానీ ఇక్కడ ప్రారంభమే అదిరిపోయే బోని అయితే ఇచ్చింది. విరాట్ కోహ్లీ అనుకున్నట్టుగానే తన చేజ్ మాస్టర్ ట్యాగ్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ తను ఒక
ట్యాగ్ మార్క్ లో పరుగులు కొడుతూనే ఉన్నాడు. అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదలెట్టాడు, మళ్ళీ ఇక్కడ కొడుతూనే ఉన్నాడు. ఇక ఎక్కడ ఆగడనే అనిపిస్తుంది. ఈ సీజన్ కూడా విరాట్ కోహ్లీకి ఒక అద్భుతమైన రీతిలో అయితే తన నుంచి పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ గా అయితే వస్తానని అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ టీం పరంగా ఇంతే కాంబినేషన్ తో మిగతా టఫ్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఎలా ఆడతారని చూడాలి. కానీ ఈ మ్యాచ్ మాత్రం అద్భుతమైన రీతిలో వాళ్ళ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఒక విజయాన్ని అయితే సాధించారు. ఎందుకంటే యశ్ దయాల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకు మంచి బౌలింగ్ వేశారు. కాస్త ఒక 2వ ఓవర్లో పరుగులు వెళ్ళినప్పటికీ ఆ తర్వాత వికెట్స్ ఇవ్వడం, కృణాల్ పాండ్యా మంచిగా గట్టిగా ఇసిరి కొడుతూ మంచి వికెట్స్ అయితే ఇచ్చాడు. తను వేసిన ఒక బంతి అది 6 ఫీట్స్ హైట్ ఉన్న వెంకటేష్ అయ్యర్కి కూడా అంత బౌన్సర్ వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు తను ఏ రేంజ్ లో విసురుతున్నాడు అనేది. స్పిన్ కంటే కూడా కాస్త వేగాన్ని అదును చూసుకొని కొట్టడంతోనే తన వికెట్లు ఎక్కువగా రాబట్టగలుగుతాడు. కాబట్టి అది ఇక్కడ ఆర్సీబీకి ఒక ప్లస్ అయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అదేవిధంగా సాల్ట్ మన అద్భుతమైన ఇన్నింగ్స్, దానికి వాళ్ళ కెప్టెన్ రజిత్ పటిదార్ కూడా ఒక మంచి సహకారం ఇచ్చే ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాచ్ అయితే అద్భుతంగా సాగిపోయిందని చెప్పొచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఆ 10 ఓవర్స్ తర్వాత కాస్త మిడిల్ ఆర్డర్ కాస్త సపోర్ట్ చేసి కాస్త పరుగులు కొట్టుంటే మ్యాచ్ తీరు ఇంకోలాగా ఉండేది. కానీ ఇక్కడ మనకు సాల్ట్, విరాట్ కోహ్లీ అద్భుతమైన రీతిలో కొట్టడంతో మ్యాచ్ అయితే వన్ సైడ్ వార్గా మొదటి బోని ఆర్సీబీ కొట్టింది. మరి తర్వాత మ్యాచెస్ లో మిగతా టీమ్స్ ఎలా ఆడతాయో చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.